హలో అండి. ఇవాళ నేను భక్షాలు ఎలా చేయాలో చూపిస్తున్నాను. దీనికి మెజర్మెంట్ అన్నీ సేమ్ ఈక్వల్ క్వాంటిటీస్ ఉండాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ శనగపప్పు 1 గ్లాస్ తీసుకున్నాను. ఇది రాత్రంతా సోక్ చేశాను. అదే ఇండియా అయితే 1 అవర్ సోక్ చేయవచ్చు. ఇక్కడ చల్లగా ఉంటుంది కాబట్టి ఓవర్ నైట్ సోక్ చేశాను. దీనికి కొంచెం సూజీ రవ్వ తీసుకున్నాను, అంటే బొంబాయి రవ్వ అంటాం కదా, అది కూడా సేమ్ 1 గ్లాస్ తీసుకున్నాను. 1 గ్లాస్ తీసుకున్నాను సూజీ రవ్వ. అది ఇలా సేమ్ ఏ గ్లాస్తో ఈక్వల్ క్వాంటిటీ తీసుకొని గ్రైండ్ చేసి దీంట్లో వేసాను. సేమ్ ఈ 1 గ్లాస్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ జాగరీ, ఆర్గానిక్ జాగరీ తీసుకున్నాను 1 గ్లాస్. అండ్ ఫస్ట్ కొంచెం పిండి నానబెట్టుకోవాలి. ఈ 1 గ్లాస్కి సమ్ లిటిల్ బిట్ ఆఫ్ మైదా యూ కెన్ యాడ్. సో దట్ ఇట్ విల్ బికమ్ సాఫ్ట్. ఇప్పుడు దీంట్లో వాటర్ వేసి కలిపి మిక్స్ చేసుకోవాలి. యూ కెన్ యాడ్ 1 pinch ఆఫ్ సాల్ట్ టు దిస్. ఇది నైట్ సోక్ చేసిన శనగపప్పు ఉంది కదా, ఈ కుక్కర్లో వేసేసి ఇప్పుడు నేను 3 విజిల్స్ పెడుతున్నాను. వాష్ చేసి సోక్ చేసి ఉంచాను. ఇంకా కొంచెం ఎక్స్ట్రా వాటర్ కావాలి. ఇప్పుడు క్లోజ్ చేసి 3 విజిల్స్ పెడుతున్నానండి. దీనికి నేను ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను, చూసుకొని యాడ్ చేయండి. పిండి మరీ లూజ్గా కాదు, మరీ టైట్గా కాకుండా కలుపుకోవాలి. ఈ పిండిని కలిపి ఇలా నానబెట్టానండి. ఇది క్లోజ్ చేసి ఉంచాలి. కొద్దిగా పైన ఆయిల్ వేసి కొద్దిగా సాఫ్ట్ అవుతుంది. ఆయిల్ వేసి దీన్ని లిడ్తో క్లోజ్ చేసి ఉంచాలి. నేను వీడియో తీస్తున్నాను కాబట్టి సరిగ్గా ఫోకస్ మిస్ అవుతుంది. ఏమైనా ఉంటే నేను డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. దీనిపైన ఏదైనా క్లాత్ వేసి సోక్ చేసి ఉంచండి.
చూడండి, సంక్రాంతి రోజు ఇలా వేడి వేడి భక్షాలు, వడలు, ఇలా నెయ్యి, కొద్దిగా నెయ్యి వేసేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసేస్తే పండగే పండగ. హ్యాపీ పొంగల్, ఎంజాయ్.